ఏంట్రా ఇది? మన రూమేనా? బాత్రూమ్ లో ఎవరు? నేనే. హే, నువ్వు నా బాత్రూమ్ లో ఎందుకు స్నానం చేస్తున్నావు? ఏ చేయకూడదా? లేదు, అదేం లేదు. రూమ్ సూపర్ గా మార్చేసావు. నువ్వెందుకు ఇవన్నీ చేయడమా? నేను కాపురం చేయబోయేది ఇక్కడే కదా, అందుకే క్లీన్ చేశాను. ఆహా. ఎలా ఉంది? అత్తిరిపోయింది అనుకో. రూమా నేనా? ఈ టైప్ లో డ్రెస్ చేసుకొని అడిగితే మనసులో తప్పుడు ఆలోచనలు పుడుతున్నాయి చూసి. తప్పు చేద్దామా? ఏంటి ఏదో కాఫీ తాగుదామా అనే టైప్ లో అడుగుతున్నావు? ఏ నీ వల్ల అవుతుందా కదా? ఏ నాతో కామెడీ గిమిడీ చేయట్లేదు కదా? లేదు. స్టాప్. ఈ టవల్ దాటి నువ్వు రాకూడదు, నేను రాను. మాటలతోనే తేల్చుకుందాం. అయ్యో, ఓవర్ గా మాట్లాడుతున్నావు. నిన్ను వద్దు, ఏదో తేడాగా ఉంది. ఏడ్ చేస్తానంతే. ఏ ఏంట్రా? నేను ఎంతసేపు మంచి పిల్లలా నటించను. నా షాంపూతో స్నానం చేసావా? అదా ముఖ్యం. తప్పు చేద్దామని ఏమీ చేయవంటే. ఏంటి సుసి? ఏ సుసి, సుసి ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందని అడుగుతున్నానా? అన్ని తప్పులుగా ఉన్నాయి. డాక్టర్ నిన్ను మర్చిపోతావంటున్నారు. అంకుల్ నన్ను ఊరికి వెళ్ళమంటున్నారు. ఎవరు మనల్ని విడదీయకూడదు. సుసి, సుసి నా మీద నీకు నమ్మకం లేదా? నా మీద నమ్మకం లేదు. నువ్వు నాకు తెలీదు అనే పరిస్థితి వస్తే వద్దు. నీ బిడ్డ నా కడుపులో పెరగాలి. బిడ్డకు తల్లివైతే సమస్య తీరిపోతుందా? ఏంటి సుసి? ఇప్పుడు ప్రేమతో నా దగ్గరకు వచ్చావే, దాన్నే నమ్ముకో సుసి. నాన్నొద్దు, పెళ్ళొద్దు, అసలు ఏమీ వద్దని ఇంత దూరం తెగించి మనస్ఫూర్తిగా నా దగ్గరకు వచ్చావు చూసావా? నిన్నెలా వదులుకుంటాను సుసి? అయ్యో ఏంటి సుసి నువ్వు నన్ను తెలియదని చెప్పినా, తిట్టినా, కొట్టినా, బయటకు పోరా కుక్క అని తరివేసినా నేను వదులుకోను సుసి. నీకు నమ్మకం లేదా? నిన్ను నమ్మకేం కాదు,
మా నాన్నని తలుచుకుంటే భయంగా ఉంది. ఏంట నువ్వు? ఇదిగో పట్టుకో, ఫోన్ చేయి మీ నాన్నకి, ఫోన్ చేయి మీ నాన్నకి. చెయ్యి చెప్తాను, చెయ్యి, ఫోన్ చేయి, చెయ్యి చెయ్యి. सर छोड़ दीजिए मुझे, मुझे कुछ नहीं मालूम है साहब, साहब छोड़ दीजिए मुझे, साहब मुझे कुछ नहीं मालूम है साहब. చెన్నై నుండి చూసి బ్లాక్ గార్డ్, నీ టైం బాగుందిరా. హలో సుసి, ఎలా ఉన్నావమ్మా? నేను సుసేన్ కాదు, నా పేరు బాలు. సేటు వాళ్ళ పక్కింట్లో ఉంటున్నాను. ఆహా, సుసి ఎలా ఉంది? బానే ఉంది. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు. నేను సుసి ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాం. ఆ విషయం మాట్లాడడానికి రేపు ఉదయాన్నే బయలుదేరి బెంగళూరు వస్తున్నాను. హలో, నేనే. చెప్పు. నువ్వు వెంటనే వచ్చేయాలి. నాకు పనుంది అంజలి. వదిలే, నాకు ఎదురు చెప్తే ఇష్టం ఉండదు. అది కాదు ఇది కాదు, ఇంకేం చెప్పదు. రాహుల్, ఇంకేం మాట్లాడొద్దు. ఏమైనా పనులు ఉంటే తర్వాత. కమ్ ఫాస్ట్, నీకోసం వెయిట్ చేస్తాను. గంగా మనాలిసా, బాస్ సంతకం తీసుకుందామని క్యాబిన్కి వెళ్తే బాస్ టేబుల్ కింద మధుమతి ఉంది. నిజమా? నేను చూసా. అదెలా? అవునా? నిజమేనా? చెప్పేది నిజమేనా? పుట్టమ్మాయి, అదెలా? అమ్మో, ఈసారి నువ్వు వెళ్ళు. నమ్మలేకపోతున్నా. రాహుల్, మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. మై హస్బెండ్ ఆల్సో వెరీ హ్యాండ్సమ్, బట్ ఐ మిస్ హిమ్. ఆయన 1 year నుంచి దుబాయ్ లోనే ఉంటున్నారు. నేను వైజాగ్ లో ఉండేదాన్ని. అలా అనుకుంటే మీరు కూడా అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా. కరెక్టే, ఆయన వీసా కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ మీలాంటి హ్యాండ్సమ్ చూసినప్పుడే నేను ఒక ఆడదాన్ననే విషయం గుర్తుకొస్తుంది. నాకేదో కావాలి, నాకు నచ్చిన మంచి తోడు కావాలి. మీరేమంటారు? కావచ్చు. థ్యాంక్స్, కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు. అందుకే మొదటి నుంచి మీరంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. ప్లీజ్ గో. ఏమైంది? మీరు ఇలా ఇంటికి రావటం రాహుల్ కి తెలిస్తే? సో వాట్? సో వాట్? రాహుల్ కి తెలిస్తే నా బతికేమైపోతుందో తెలుసా? నాకు నువ్వు కావాలి. సారీ, ఇక నువ్వు ఇంటికి రావద్దు. సరే, ఒక పని చేద్దాం. నువ్వే ఇల్లు దట్రా. నో, నేను రాను, రాలేను. ఇది నా అడ్రస్. నువ్వు మా ఇంటికి రా. నేను రాను. నువ్వు ఖచ్చితంగా రావాలి, లేకపోతే ఓకే బాయ్.
వేరైపోతే ఏం లాభం రేపంటూ ఉంది దాచేమో మాటం ఆట ఆట మరి ఆశ ఈడు మరి కోరింది. రా, రా, ధీరా. ఆకాశ వీధి చీకటయ్యింది ఓ, ఆకాశ వీధి చీకటయ్యింది ఆ గాలి వానే తోడే వస్తుంది నీ గుండు వారి విడాయింది. ఈ జ్వాల నాగా రెచ్చిపోతుంది. ఎంతసేపు అది సొంతమైన ఇది దాచాలా. రాజా ధీరా. మౌనం ఏలా ఊయలో పమరి ఊహరే పమరి నాలో ఏదో జ్వాల. చాలే ధీమా చేసే ధీమా. వెరీ నైస్ బాగుంది కదా రండి సార్, వెల్కమ్ టు బ్లూ మూన్. మిమ్మల్ని చూడగానే అనుకున్నారు మీరు హనీమూన్కి వచ్చిన జంటని. రండి. పద. హలో, ముందు రిసెప్షన్ లో ఎంటర్ చేయని. నేను రూమ్ నెంబర్ 106 బుక్ చేశాను. అబ్బా, మీకు 106 కాదు సార్, 302. రండి, నేను చూపిస్తా. మరి నా కార్లో లగేజ్ అదంతా ఎవరు తీసుకు అవన్నీ నేను తెస్తా సార్, ముందు మీరు రండి. ఓకే. ఇప్పుడు చెప్పండి సార్, రూమ్ ఎలా ఉంది? బాగుందయ్యా. చాలా బాగుంది సార్. కొత్త జంటలకి కొత్త రూమ్ లో ఉండే మధ్య ఆ పాత రూమ్ 106 లో ఉండదు సార్. నువ్వు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నావు, నోరు మూసుకొని వెళ్ళి పని చూసుకో. వెళ్ళా. రూమ్ ఎలా ఉంది డార్లింగ్? ఇట్స్ బ్యూటిఫుల్ కదా? ఫ్రెష్ అయ్యి వస్తాను. ఓకే. సార్ ఏంటి? మీకేం కావాలో ఈ పేరెంట్ మాత్రమే పిలవండి సార్. సర్లే. సార్ మీకే ప్రాబ్లం వచ్చినా ఓకే సార్. నాకు ప్రాబ్లం ఉందని వీడికెలా తెలుసు? అమ్మో, జాగ్రత్తగా ఉండాలి మనం. అమ్మా తల్లి, నువ్వే కాపాడాలమ్మా. హలో, హాయ్ షీలా. సార్ మీరు ఆఫీస్ కి రాలేదని ఫోన్ చేశాను. ఎప్పుడు వస్తున్నారు సార్? ఎప్పుడు పని పూర్తవుతుందో అప్పుడు. అనుకోకుండా మీనా నేను అరకు వచ్చాం. 4-5 రోజులు పట్టొచ్చేమో. అప్పటి వరకు ఆఫీసులో పనులన్నీ నువ్వే చూసుకోవాలి. ఓకే? నేను మొత్తం చూసుకుంటాను, మీరేం దిగులు పడకండి సార్. మీరు ఏ హోటల్లో ఉన్నారు సార్? బ్లూ మూన్. ఓ, బెస్ట్ ఆఫ్ లక్ సార్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. టాబ్లెట్స్ వేసుకుంటున్నావుగా, శోభనం ఎలా జరుగుతుంది? సింగిల్ డోస్ కన్నా డబుల్ డోస్ బెటర్.
త్వరగా వచ్చే మీనా. మీనా వచ్చే, ఆగలేకపోతున్నాను మీనా. మీనా వచ్చే మీనా. ఓ మీనా, my beautiful darling. ఏమైంది? తర్వాత చూపిస్తా. రాకేష్. ముందు ఏయ్. మీనా, come fast, yeah. ఓ ఏమైంది? డబుల్ డోస్ కూడా వర్కౌట్ అవ్వలేదే. ఏమైంది? ఐఎమ్ సారీ మీనా. సారీ ఎందుకు చెప్తున్నావు? మరేం చెప్పను, మంచి మూడుతో నీ దగ్గరికి వస్తున్నాను, తీరా వచ్చేసరికి ఫ్లాప్ అవుతున్నాను. ఏం పర్వాలేదు, మెల్లిమెల్లిగా అన్ని సర్దుకుంటాయి. ఎప్పటి వరకు సర్దుకుంటుంది? కనీసం ఎక్కడైనా నేను సంతోష పెట్టాలి తీసుకొచ్చాను, కానీ ఇక్కడే అదే ప్రాబ్లం. ఈ రోజేగా వచ్చాం, ఇంకా ఇక్కడ 5 రోజులుంటే గాలి నీరు మారుతాయి, మనసు కూడా మెల్లిగా చేంజ్ అవుతుంది. నువ్వెంత మంచిదా నువ్వు మీనా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. అరే కరిష్మా, నువ్వేంటి ఇక్కడ? దా కూర్చో. అమ్మ నేను తర్వాత ఫోన్ చేస్తాను, ఓకే? ఇక్కడేంటి? నేను అదే నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను. నేను హనీమూన్ కోసం వచ్చాను. నువ్వు చెప్పు, నీ ముసలి మొగుడు ఎలా ఉన్నాడు? ఏం చెప్పమంటావే? ఏమైంది? నేను ముందే చెప్పానా ముసలాన్ని పెళ్లి చేసుకోదని? ఎవరి మాట వినకుండా డబ్బు కోసం ముసలాన్ని పెళ్లి చేసుకున్నావు. అలాంటి ప్రాబ్లం ఏం లేదు. అసలు నా ప్రాబ్లమే వేరే. మరి ప్రాబ్లం ఏంటి? పగలు రాత్రి నన్ను రూమ్ లో నుంచి బయటకు రానివ్వడే. చేత్తో ఇలా ఇలా అన్నాడంటే రూమ్ లోకి రమ్మని సిగ్నలే. అదే నా నిజంగానా? ప్రాబ్లం. ఆ ముసలాడా? అవునే. మరైతే నీ డ్రీమ్ బాయ్ ఎక్కడ? ఇక్కడెక్కడ ఉండుంటాడే. కరిష్మా, కరిష్మా, యారే ఏం సార్? నువ్వు నా భార్యను చూసావా? ఇప్పుడు చూడ, పొద్దున బట్టలు మార్చుకున్నప్పుడు చూసా. ఓహో అలాగా. ఆ? బట్టలు మార్చుకుంటున్నప్పుడు చూసావా? వేదవా, నేను చంపేస్తాను. కరిష్మా, మేరీ జాన్, ఎక్కడున్నావు? కరిష్మా, 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 ఎప్పటి నుంచి నీ కొరకు వెతుకుతున్నాను. నువ్వు ఇక్కడ మాటల్లో పడిపోయావా? ఎక్కడెక్కడ నేను నిన్ను వెతకను. వెళ్దామా? ఈమె నా ఫ్రెండ్ మీనా. నమస్తే. నా నమస్తే. హస్బెండ్. రండి కూర్చోండి. సారీ ఫర్ ది లేట్. వీళ్ళెవరు? ఈమె నా ఫ్రెండ్ కరిష్మా. నమస్తే. ఈయన పీకే రావు, కరిష్మా హస్బెండ్. హలో. నమస్కారం. ఈయన రాకేష్, నా హస్బెండ్. ఆహా. రాకేష్, వీళ్ళు కూడా హనీమూన్ కి వచ్చారట. హనీమూన్? Yes. ఆ చేతులు కింద పెట్టండి. ఎందుకు రచనం? ఇలా అంటే ఏంటి తెలుసా? రా చెప్తాను. అయ్యో, అలా నాకు తెలియదే. కరిష్మా భర్త రాత్రంతా నిద్రపోనివ్వడా. ముసలాడా? ముసలాడా? ముసలాడు కాదు బాబు, కరిష్మా చెప్పింది మస్తు స్టామినా ఉందని. రాత్రి పగలు ఎప్పుడైనా సర్లే. హలో, హనీమూన్ ఎలా జరిగిందిరా? అరే ఇప్పటివరకు ఏం జరగలేదురా. ఇంకెక్కడ హనీమూను? అవునా? ఒరే, నా పక్క రూమ్ లో 60 సంవత్సరాలు ముసలాడరా, వయసు పెళ్ళతో తెగ ఎంజాయ్ చేస్తున్నాడు రా. ఏం తిని చేస్తున్నాడు ఏంటో సన్నాసి. ఉల్లిపాయలు తింటున్నాడు మరా? ఉల్లిపాయలా? ఉల్లిపాయలు బాగా చెప్పారా. నేను కూడా ఇప్పుడే వెళ్ళి ఉల్లిపాయలు తింటాను. ఉల్లిపాయ, ఉల్లిపాయ, ఉల్లిపాయ. ఏం కావాలి నీ గోళ్ళ?
సార్ సార్ నాకు అర్థం కావట్లేదు అర్థం చేసుకోవయ్యా సార్ 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 ప్లీజ్ సార్ இதுக்கு అడ్రస్ కొంచెం சொல்லுங்க సార్ పాత சொல்லுங்க సార్ ప్లీజ్ సార్ సార్ ఏం కావాలి అడ్రసా అడ్రస్ సార్ ఓకే ఇగో ఇలా చూడు ఇలా తిన్నగా వెళ్ళి అక్కడి నుంచి రైట్ తిరుగు మళ్ళీ రైట్కి వెళ్ళు నీ ప్లేస్ వచ్చేస్తుంది సరే సరేనా? సార్ వెళ్ళు థ్యాంక్ యూ చంపుకో వెళ్ళు ఎక్కడ దొరికారా బాబు సారీ సారీ தவறான அட்ரஸ் சொன்னாரே ఎరవాడు మళ్ళీ ఎదురాడే సార్ సార్ நீ தப்பா அட்ரஸ் சொல்லிட்டீங்க சார் ప్లీజ్ సార్ కరెక్ట్ అడ్రస్ ఇందాక తప్పు చెప్పాను ఇప్పుడు కరెక్ట్ చెప్తాను ఎటు తిరుగు సరే, సరే. తిరుగు. ఇలా సరే. స్ట్రైట్ కి వెళ్ళి అలా చూస్తుండు సరే, ఏయ్, హౌ! ఏయ్, ఏంటి, ఏంటి? Oh, I'm sorry. మీనా తొందరగా రా మీనా మీనా మంచి మూడ్ లో ఉన్నాను మీనా మీనా ఏమైంది రాకేష్? మీనా అరే. మీనా ఈ రోజు ఈ ప్రపంచంలో నన్ను ఏ శక్తి ఆపలేదు మీనా ఏయ్. మీనా యా ఐ లవ్ యు మీనా ఉల్లిపాయల వాసన తిన్నావా ఏంటి? ఎలర్జీ నాకు ఉల్లిపాయ అంటే. అయ్యో ఒక్క 10 నిమిషాలకు ఇప్పుడు వచ్చేస్తానే జరదా కొంచెం ఎక్కువై నిషా ఎక్కువైపోతుంది అలవాటు లేవయ్యా సరే తీసుకోండి పానివ్వు. ఇగో. హలో ఓ, హలో సార్ సార్ అది నా పాను వా వా ఓ ఓ స్టడీ స్టడీ Hey, 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 302. రాకేష్ ఏమైంది? ఏమైంది రాకేష్? ఏమైంది? హలో, నమస్తే ఆంటీ. నమస్తే. ఎవరు నువ్వు? నేను మీ శ్రేయోభిలాష్ని. శ్రేయోభిలాష? కానీ ఎవరు నువ్వు? అది వదిలేయండి. మీరు మీ కూతురు మీనాని రాకేష్కిచ్చి తప్పు చేశారు. అంటే? అంటే ఆడది పరిపూర్ణ స్త్రీ ఎప్పుడవుతుంది? తల్లైనప్పుడు మాత్రమే. కానీ మీ కూతురు ఎప్పటికీ తల్లి కాలేదు. నీకెలా తెలుసు? రాకేష్ గురించి నాకంతా తెలుసు. అదే ఎలా అని? ఆ ఒక్కటి అడగొద్దు. నా మాట మీద నమ్మకం లేకపోతే మీ కూతుర్నే అడగండి. ఏంటి?
ఇప్పటి వరకు మీ కూతురికి శోభనం జరగనే లేదు. ఓరు దేవుడు, ఏమిటి ఘోరం? నా కూతురు బతికేం కాను. లేదు లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నా. ఇంకా కూడా నా మాట మీద నమ్మకం లేకపోతే నువ్వే వెళ్ళి మీ కూతుర్ని అడుగు, చెప్తుంది. ఆ, తప్పకుండా వెళ్తాను. ఓకే, ఉంటా. ఎప్పుడొస్తుంది మజా? ఇక రాకేష్ కి విడాకులు పక్కా. ఇక రాకేష్ నావాడే. హలో మీనా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. రాకేష్ ఎలా ఉన్నాడు? తను కూడా బాగున్నాడు. అక్కడ మీ ఇద్దరు బాగానే ఉన్నారు కదా? మీనా, ఏమైంది మీనా? మాట్లాడు. ఎందుకు ఏడుస్తున్నావు? హలో, మీనా? మీనా సార్ 1 minute. ఆవిడ అతను ఎందుకు అలా కొడుతుంది? అదా, కొత్తగా పెళ్ళి హనీమూన్కి వచ్చారు, ఏం చేయలేదంట, పట్టుకుని కుమ్మేస్తుంది. ఈడి పరిస్థితి కూడా ఎంతనేమో.